ఎటువంటి వారితో సాంగత్యం చేయొద్దన్నాను. ఇప్పుడైతే 11వ వచనంలో సహోదరులు అనబడిన వాడు ఎవడైనాను, ఇప్పుడు ఇక్కడ క్లాస్ పెట్టాడు. ఎవరితో దూరంగా ఉండాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదు అంటే, ఒకడు నేను సహోదరుని క్రీస్తునందు ఉన్నవాడిని అని చెప్పుకుంటున్నాడు అనుకోండి, వాడు అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. ఒకవేళ వాడు ఈ జాగ్రత్తం చేసిన వాడు ఇదివరకు క్రీస్తునందు ఉన్నవాడే, ఇప్పుడు క్రీస్తునందు ఉన్నవాడే, కానీ పాపం కూడా చేస్తాడు. ఇంకొకరు ఉంటాడు నిజంగా అసలు వాడికి ఏ మారుమనసు రక్షణ లేదు, కానీ స్వరపడి వచ్చిన వాడే ఉంటాడు. వాడు కూడా నేను క్రైస్తవుని అంటాడు. కానీ వాడు జరత్వము కలిగిన వాడైతే, లోభత్వం కలిగిన వాడైతే, మనకి తెలియకుండానో లేకపోతే రహస్యంగానో విగ్రహారాధన చేయవాడిగా ఉండి అది మనకి తర్వాత వాడు దొరికిపోతే, అటువంటి వాడు తర్వాత తిరిగిపోతే గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల, సో వీడు క్రైస్తవుడు అంటున్నాడు కానీ త్రాగుతున్నాడు, అయితే క్రైస్తవుడు అంటున్నాడు కానీ వాడి నోటి కళ్యం లేదు, క్రైస్తవుడు అంటున్నాడు కానీ దోచేసుకుంటున్నారు. ఈ దోచేసుకునే వాళ్ళు పాస్టర్లు ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు. రకరకాల పాస్టర్లు, ఆ పై స్థాయి వాళ్ళు, వాళ్ళకి పైగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చేస్తారు. అట్టి వానితో సాంగత్యము చేయకూడదని, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఇది ప్రస్తుత సంఘాల్లో 199 మంది చేయరు. సేమ్ కొరింథీ సంఘం ఎలాగైతే జారత్వము చేసిన వ్యక్తిని వాళ్ళు చూసి చూడకుండా విడిచిపెట్టారో, అది పాపం అని తెలిసినా, అతను పాపంలో ఉన్నాడని తెలిసినా దాని విషయంలో ఎటువంటి బాధ కానీ చింత కానీ చూపించకుండా ఎవరి జీవితాలు వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ అలా కొనసాగించేసుకున్నారు. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఇది చాలా మంది చేయలేరే. కారణం ప్రకటింపబడుచున్న సువార్త. ఎటువంటి సువార్తను ప్రకటిస్తున్నారు? ఇప్పుడు క్రీస్తుయందు భయభక్తులు కలిగించని సువార్తను నీతిని అనీతిగాను, మంచిని చెడుగాను చూపించే సువార్తను ప్రకటిస్తున్నారేమో. పాపం విషయంలో వాళ్ళకి ఎటువంటి భారము లేనటువంటి సువార్తను ప్రకటిస్తున్నారేమో. దేవుడు ఆజ్ఞలు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలు అన్నీ కూడా వాళ్ళు బోధించట్లేదేమో. యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం భూమి మీద ఆ 3.5 సంవత్సరాలు ఏ రీతిగా అయితే సువార్త కాలంలో జీవించాడు, ఆ జీవించిన కాలాన్ని మాదిరిగా వాళ్ళు తీసుకోవట్లేదేమో. శ్రమ పడవలసినప్పుడు శ్రమ పడకుండా తప్పించుకుంటున్నారేమో. ఆ తప్పించుకునే సువార్తను ప్రకటిస్తున్నారేమో. నానా విధమైన అపేక్షలు కలిగి అపేక్షలు నెరవేర్చుకునే ఉద్దేశంతో సువార్తను ప్రకటిస్తున్నారేమో. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి పాపాలు సంఘాల్లో ఏర్పడతాయి. అసలు ఈ పాపాలు వాళ్ళ నుంచి మొదటి నుండి కూడా తీసివేయబడి ఉండవు. కేవలం బాప్తిస్మం ద్వారా సంఘాల్లోకి వచ్చేసిన వాళ్ళు తప్ప హృదయ శుద్ధితో సంఘాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. చాలా మంది ఈ పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళు బాప్తిజం పొందక ముందు ఏ జీవితం ఉందో పొందిన తర్వాత కూడా అదే జీవితం ఉంటున్నారు. ఎందుకు మార్పు రాలేదంటే హృదయంలో మార్పు రాలేదు, మనసు మారలేదు. ఇప్పుడు మారు మనసు వస్తే హృదయ శుద్ధి జరుగుతుంది. మారు మనసు రావాలంటే క్రీస్తు ఏ రీతిగా అయితే ప్రకటింపబడాలో ఆ రీతిగా ప్రకటింపబడాలి, పాపము ఏ రీతిగా ఖండింపబడాలో ఆ రీతిగా ఖండింపబడాలి. అప్పుడే హృదయ శుద్ధికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు, నీ పరిశుద్ధాత్ముడి చేత రాస్తున్నాడు. ఎవరితో సాంగత్యము చేస్తాడంటే వేషధారితో, మోసగాడితో. లోకంలో ఇటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ముందే తెలుసు కాబట్టి మనం జాగ్రత్త పడతాం. కానీ సంఘంలో మన మధ్యలోనే మనతో పాటు ఉంటూ క్రైస్తవులని, క్రీస్తుకు చెందిన వారిని, ప్రభు సంఘానికి చెందిన వారు అని చెప్పుకుంటూ వాళ్ళు ఇటువంటి పాపాల్లో నిమగ్నం అయిపోయి ఉంటే మరి వాళ్ళ విషయంలో ఏం చేయాలి?